వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా జనవరి 9వ తేదీ విడుదలైంది. సో మొదటి రోజు 100 కోట్ల రూపాయల గ్రాస్ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసి ప్రభాస్ స్టామినా ఏంటి అనేది మరోసారి రుజువు చేసింది. ఆ సినిమాకి నిజానికి డిజాస్టర్ టాక్ వచ్చింది. ఎక్కువ మంది మారుతిని టార్గెట్ చేసుకొని ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ని ఇలా చూపిస్తావా, ఇలాంటి సినిమా తీస్తావా అని చెప్పేసి దుమ్మెత్తిపోయటం మనం చూస్తూ ఉన్నాం. విపరీతమైనటువంటి ట్రోలింగ్ అటు మారుతి మీద, అలాగే ఈవెన్ ప్రభాస్ను కూడా ఏం నమ్మి ఈ కథ విన్నప్పుడు ఎట్లా ఒప్పుకున్నావు చేయటానికి అని చెప్పేసి ప్రభాస్ను కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అభిమానులే. అయినప్పటికీ కూడా ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ను సాధించింది అంటే అది ప్యూర్లీ ప్రభాస్ పొటెన్షియాలిటీ, ప్రభాస్ కరిష్మాకే సాధ్యమా అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తున్నటువంటి మాట. అయితే ఈ సినిమా చూసినప్పుడు చాలామంది ఒక విషయం గమనించారు. అందులో చాలామంది అసంతృప్తికి గురయ్యారు. అది ప్రధానంగా ఏదైతే మొదట్లో ఒక టీజర్‌లో చూపించారో, అలాగే ఒక లుక్ రిలీజ్ చేశారో, ఆ ఓల్డ్ గెటప్ సిగార్ తాగుతూ ఆ చైర్‌లో కూర్చొని ఉన్నటువంటి ఆ లుక్‌తో ఉన్నటువంటి ఆ సీన్‌లు ఏవి లేవేంటి? ఊరికే మమ్మల్ని అట్లా ఫూల్‌ని చేశారా అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు కూడా. అయితే ఇప్పుడు రియలైజ్ అయ్యారు నిర్మాత, దర్శకులు. ఈరోజు జరిగినటువంటి థ్యాంక్ యూ మీట్‌లో అంటే ఇవాళ ఎవరైతే ఈ 100 కోట్ల గ్రాస్‌ని అందించారో ఆ ప్రేక్షకుల కోసం నిర్మాత, దర్శకులు అంటే విశ్వప్రసాద్, మారుతి ఒక థ్యాంక్ యూ మీట్‌ని ఈరోజు నిర్వహించారు హైదరాబాద్‌లో. ఈ మీట్‌కి ప్రభాస్ రాలేదు కానీ ముగ్గురు హీరోయిన్లు అటెండ్ అయ్యారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్. సో ఈ సందర్భంగా ప్రేక్షకులకి, అభిమానులకి ఒక తీపి కబుర్ని ఇద్దరు కూడా నిర్మాత, దర్శకులు అందజేశారు. అది ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఓల్డ్ గెటప్ రాజా సాబ్. సో ఆయనకి సంబంధించినటువంటి ఏకంగా 8 నిమిషాల ఎపిసోడ్‌ని ఈరోజు రాత్రి నుంచే థియేటర్‌లో యాడ్ చేస్తున్నాము అని చెప్పేసి ప్రకటించారు అధికారికంగా. సో ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఎప్పుడో సెన్సార్ ఫార్మాలిటీస్ దానికి పూర్తయిపోయాయి. కానీ ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల సో దాన్ని ఆ ఎపిసోడ్‌ని పక్కన పెట్టాల్సి వచ్చింది. సో చాలామంది అడిగారు సోషల్ మీడియాలో, అలాగే రివ్యూల్లో కూడా వచ్చాయి. ఏమైంది ఓల్డ్ గెటప్ అని చెప్పేసి. సో ఇప్పుడు అందు గురించి వాళ్ళందరి కోసం ఆ ఓల్డ్ గెటప్‌కి సంబంధించినటువంటి 8 నిమిషాల ఎపిసోడ్ ఒక రూఫ్ టాప్ ఫైట్ ఉంటుంది. రూఫ్ ఫైట్. సో ఇప్పటి వరకు కూడా భారతీయ స్క్రీన్ మీద అలాంటి రూఫ్ ఫైట్ రాలేదు. సో అది ఉంటుంది. దాన్ని యాడ్ చేస్తున్నామని చెప్పేసి నిర్మాత, దర్శకులు చెప్పారు. సో ఇది అభిమానులకు సంబంధించి ఒక తీపి వార్త కిందే లెక్క. అయితే దీనికోసం మళ్ళీ ఇప్పటికే ఒకసారి ఈ సినిమాని చూసిన వాళ్ళు ఆ ఎపిసోడ్ కోసం సినిమాకి వెళతారా? ఎందుకంటే టికెట్ కాస్ట్‌లు మరీ చాలా హెవీగా ఉన్నాయి. తెలంగాణలో చూసుకుంటే మల్టీప్లెక్స్‌ల్లో రూ. 450 టికెట్ ఉంది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 300 పైగా టికెట్ ఉంది. మళ్ళీ రెండోసారి కేవలం ఆ 8 నిమిషాల ఎపిసోడ్ కోసం వెళ్తారా లేదా అనేది ప్రశ్న. కానీ బట్ ఎవరైతే సాయంత్రం నుంచి ఈ సినిమాలు చూడటం కోసం టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్ అందుబాటులోకి వస్తుంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఆ ఓల్డ్ గెటప్‌లో ఇక్కడ మనం చూడొచ్చు ఎంత ఫెరోషియస్‌గా, ఎంత స్టైల్‌గా, ఎంత గంభీరంగా కనిపిస్తున్నాడో ప్రభాస్. మరి అలాంటి గెటప్‌లో ఉన్నటువంటి ఎపిసోడ్‌ని ఎందుకు పక్కన పెట్టారో గానీ మొత్తాన్ని పక్కన పెట్టారు. సో అది కూడా ఈ సినిమా సంబంధించి ఒక అభిమానులతో పాటు ప్రేక్షకుల అసంతృప్తికి కూడా ఒక కారణమైంది. సో మొత్తానికి మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా ఈ ఎపిసోడ్ గనక కలిపితే సినిమాకి ఎంతో కొంత మేలు జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు భావించినట్లు కనిపిస్తుంది. అందు గురించే దాన్ని యాడ్ చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు ప్రకటించారు. సో మొత్తానికి ప్రభాస్ తన కరిష్మా ఎలాంటిది, తన పొటెన్షియాలిటీ ఎలాంటిది అనేది ది రాజా సాబ్‌తో మరోసారి మనందరికీ ప్రపంచానికి అందరికీ కూడా తెలియజేసినట్లయింది. సో తన మెస్మరైజ్ పెర్ఫార్మెన్స్ కానివ్వండి, సో తన మెస్మరైజ్ లుక్స్‌తో కానివ్వండి,
సో మళ్ళీ ఆ రేంజ్ 100,00,00,000 అంటే ఒక డిజాస్టర్ టాక్ మూవీతో కూడా ప్రపంచవ్యాప్తంగా 100,00,00,000 గ్రాస్‌ని నేను సాధించగలను అని చెప్పేసి చెప్పి మరీ నిరూపించినట్లయింది. ఎందుకంటే ఈ సినిమా విడుదలకు ముందు కనీసం ఈ సినిమాకి 100,00,00,000 గ్రాస్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానని చెప్పేసి టీజీ విశ్వప్రసాద్ నిర్మాత ఏదైతే కాన్ఫిడెంట్‌గా చెప్పాడో అది నిజమే 100% నిజమైంది. సో, ఆ 100,00,00,000 గ్రాస్ అనేది వచ్చింది. ఓవర్‌సీస్‌లో ఆల్‌మోస్ట్ 26,00,00,000 గ్రాసు, రిమైనింగ్ అంతా 74,00,00,000 గ్రాసు ఇండియాలో వచ్చింది అన్ని భాషల్లో కలిపి. కాకపోతే హిందీ వెర్షన్‌కి సంబంధించినటువంటి కలెక్షన్ మాత్రమే ఆశించిన రీతిలో రాలేదు. సో, ఏదేమైనప్పటికి కూడా అంటే తనకు వచ్చినటువంటి ఒక అవకాశాన్ని మారుతి కరెక్ట్‌గా సద్వినియోగం గనక చేసుకున్నట్లయితే నిజానికి మొదటి రోజు సంచలనాత్మకమైనటువంటి ఫిగర్స్, కలెక్షన్ ఫిగర్స్ వచ్చి ఉండేవి. ఒక రికార్డ్ కలెక్షన్స్ వచ్చి ఉండేవి అని చెప్పేసి చాలామంది ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో, ఏదేమైనా మొత్తానికి ఇప్పుడు రెండో రోజు విడుదలైన రెండో రోజు రాత్రి నుంచే అంటే మేబీ ఫస్ట్ షో నుంచి పడతాయా లేదా సెకండ్ షో నుంచి పడతాయో కానీ ఈరోజు రాత్రి షో నుంచి అయితే ఈ ఓల్డ్ గెటప్ దానికి సంబంధించినటువంటి ఆ ఎపిసోడ్ యాడ్ అవ్వబోతుంది అనేది మాత్రం ఇప్పుడు మనకి స్పష్టంగా తెలిసింది. మరి దీనికి సంబంధించి అంటే ఇప్పటికే ఈ వార్త దావానలంలాగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతా ఉంది. ఓల్డ్ గెటప్ వస్తుందంట, ఓల్డ్ గెటప్ సీన్లు కలుపుతున్నారంట అని చెప్పేసి. సో, మొత్తానికి అంటే ఎంత ఖర్చు పెట్టైనా సినిమా చూసేటువంటి వాళ్ళు వీరాభిమానులు. వాళ్ళు మళ్ళీ ఈ సినిమాకి రెండోసారి కూడా వచ్చి ఆ ఓల్డ్ గెటప్‌కి సంబంధించినటువంటి సీన్‌ని ఎంజాయ్ చేస్తారా? లేదా? నిజానికి అది వాళ్ళ ఆకలి ఏదైతే ఉందో అభిమానుల ఆకలిని తీర్చే విధంగా ఆ ఎపిసోడ్ ఉంటుందా? లేదా? అనేది మాత్రం ఇప్పుడు మళ్ళీ వెళ్లి చూసిన వాళ్ళకి తెలుస్తుంది. దానివల్ల నిజంగా దీనికి అదనపు అడ్వాంటేజ్ అనేది కలుగుతుందా? కలెక్షన్స్ పరంగా లేదా? అనేది చూడాలి. ఎందుకంటే ఈరోజు కలెక్షన్‌ల ట్రెండ్ అంత ఆశాజనకంగా లేదు అని చెప్పేసి మనకి బుక్ మై షో ఓపెన్ చేస్తే మనకి తెలుస్తూ ఉంది. మరి చూద్దాం. ఏదైతే నిర్మాత, దర్శకులు ఒక ఆశ పెట్టుకున్నారో ఈ 8 నిమిషాల ఎపిసోడ్‌ని యాడ్ చేస్తే ప్రయోజనం కలుగుతుంది. అభిమానులకి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఓల్డ్ గెటప్ సీన్‌లు అవి కూడా అందించినట్లవుతుంది అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది నిజానికి సినిమాకి ప్రయోజనం కలుగుతుందా? కలెక్షన్‌ల మీద ప్రభావం చూపిస్తుందా? లెట్ అస్ వెయిట్ అండ్ సీ.